అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత, ఎండి మెడిసిన్. నేను కొన్ని ఇప్పుడు రక్తపోటు కోసం మాట్లాడబోతున్నాను. రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ అంటాము మనం కామన్ లాంగ్వేజ్లో. ఈ బీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. అంటే మన ప్రపంచంలో 100 కోట్ల నుంచి 120 కోట్ల మందికి బ్లడ్ ప్రెషర్ ఉన్నది, రక్తపోటు ఉన్నింది. వీళ్ళలో సంవత్సరానికి 1 కోటి మంది ప్రాణాలు విడుస్తున్నారు వేరియస్ కాంప్లికేషన్స్ వల్ల. బీపీకి సంబంధించిన హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇలాగా రకరకాల కారణాల వల్ల మరణిస్తున్నారు 1 కోటి మంది. ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే 46% మందికి ప్రపంచంలో వాళ్ళకి బీపీ ఉందని తెలీదు. తెలుసుకున్న బీపీ ఉంది అని డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో 42% మంది మాత్రమే డయాగ్నోస్ అయ్యారు బీపీ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 42% మంది, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కూడా 20% మంది, అంటే 5గురిలో 1కి మాత్రమే బీపీ ప్రాపర్గా కంట్రోల్ ఉంది. అంటే ప్రాపర్గా ట్రీట్ అయిన వాళ్ళు వీళ్ళే. అంటే 20% మంది మాత్రమే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి నార్మల్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు వీళ్ళనమాట. రెండోది ఏంటి అంటే బీపీ అంటే మనకు బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలి, ఎలా స్క్రీన్ చేసుకోవాలి అనే విషయాలు కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ, ఒకవేళ కొంతమందికి ముందు నుంచి డయాబెటీస్ కానీ లేదు అంటే ఊబకాయం ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఆల్రెడీ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకొని చూసుకుంటూ ఉండాలి. అలా కాకుండా అసలు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, హెల్దీగా ఉన్నారు అనుకున్న వాళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారన్నా బీపీ మెజర్ చేయించుకుంటూ ఉండాలి. అదే 18 నుంచి 39 ఏళ్ళ వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి అన్నా సరే బీపీ మెజర్ చేయించుకోవాలి. బీపీ మెజర్ చేయించుకోవడం అంటే బీపీ ఎక్కడ ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అండ్ బీపీ చేయించుకునే ముందర మనం పాటించాల్సినవి ఏంటి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. బీపీ మెజర్ చేసుకునే ముందు మనం అట్లీస్ట్ 20 నుంచి 30 నిమిషాల ముందు మనం కాఫీ, టీలు తీసుకోకూడదు, స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు. ఒకవేళ మనకి బాత్రూమ్కి వచ్చినట్లయితే 1కి 2కి వెళ్ళి మొత్తం క్లియర్ చేసుకొని రావాలి. ప్రశాంతంగా కూర్చోవాలి ఒక 20 నిమిషాల పాటు ఒక సైలెంట్ రూమ్లో. దాని తర్వాత వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోవాలి. చేతులు ఉన్న కుర్చీలో చేతులు 2 దాని మీద వేసుకొని వెనక్కి చారబడి 2 కాళ్ళు నేలకు తాకేటట్లు పెట్టుకొని కూర్చొని ఆ బీపీ మెజర్ చేసే మెషిన్ ఏదైతే ఉందో బీపీ ఆపరేటర్స్, దాన్ని మన గుండె లెవెల్లో అంటే హార్ట్ లెవెల్లోనే పెట్టి ఆ బీపీ కఫ్ అయితే ఏదైతే ఉందో అది మనకి, అంటే చిన్నపిల్లలకి చిన్న కఫ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద కఫ్ ఉంటుంది అనమాట. సో అడల్ట్ యాక్యురేట్ సైజ్ కఫ్తో మెజర్ చేయించుకోవాలన్నమాట. 3 రీడింగ్లు తీసుకొని 3 రీడింగ్లో ది బెస్ట్ రీడింగ్ని మనం చూసుకొని దాన్ని బట్టి చూసుకున్న తర్వాత యావరేజ్ తీసుకొని దాంట్లో మనం దాన్ని యాక్యురేట్గా బీపీ మెజర్మెంట్ అవుతుందన్నమాట. అప్పుడు ఒకవేళ మనకి 130/80 కంటే తక్కువ ఉండాలి, అంటే 100 నుంచి 130 సిస్టోలిక్ బీపీ, మీద ఉన్న బీపీని సిస్టోలిక్ అంటారు, కింద ఉన్న దాన్ని డయాస్టోలిక్ అంటారు. 60 నుంచి 80 వరకు కింద ఉండాలి. ఇలా ఉన్నట్లయితే అది నార్మల్. దీనికంటే ఎక్కువ ఉంది అని అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లు. 180 కంటే ఎక్కువ పైనది సిస్టోలిక్ బీపీ, కింద ఉన్న బీపీ వచ్చేసి డయాస్టోలిక్. అది 110 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకైతే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 160 కంటే తక్కువ ఉంది, 150 ఉంది, 140 ఉంది అని అంటే వాళ్ళు మాత్రం 2-3 సార్లు 2 సిట్టింగ్లలో అట్లీస్ట్ ఆఫీస్ రీడింగ్స్ కాకుండా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో బీపీ చెక్ చేయించుకొని వాళ్ళకి బీపీ ఉన్నట్లయితే వాళ్ళు అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. లేదు అని అంటే బీపీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్ అంటే మనకి సిమ్టమ్స్ ఏముంటాయి, బీపీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి. అందరికీ సిమ్టమ్స్ ఉండాలని ఏం లేదు. ఏమి సిమ్టమ్స్ లేకుండా కూడా కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. సిమ్టమ్స్ ఏంటి అంటే హెడేక్ ఉండొచ్చు, అంటే కొంచెం మసగ్గా కనిపించవచ్చు, వాంతి వచ్చినట్లు అనిపించవచ్చు, వాంతులు అవ్వచ్చు, చెవిలో గీ అని శబ్దం రావచ్చు, ముక్కు నుంచి రక్తం కారచ్చు.
ఆయాసం లాగా అనిపించవచ్చు, గుండె దడగా అనిపించవచ్చు, మనకి గుండెలో నొప్పి లాగా అనిపించవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సరే నాకు బీపీ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోను, ఏమవుతుంది అని అంటే బీపీ వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రెండు ఒకేసారి కూడా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్. లేదు అంటే కిడ్నీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనకి పెరిఫరల్ ఆర్టరీరియల్ అక్లూజన్ డిసీజ్ అని మన ఆర్టరీస్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనకి హైపర్టెన్సివ్ రెటినోపతి అని మనకి కళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని బీపీ కంట్రోల్లో ఉండడం, బీపీ టైమ్లీ మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఇంతవరకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను మనం బీపీలో కామన్గా చేసే బ్లడ్ టెస్ట్లు ఏంటి, బీపీలో ఏం టైప్స్, ప్రైమరీ సెకండరీ హైపర్టెన్షన్ అంటే ఏంటి, ఇంకా మనం తీసుకోవాల్సిన డైట్ ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.